శ్రీనాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. ఈ అధ్యాయము భక్తి శ్రద్ధలతో విన్నవారందరికీ కష్టముల నుండి విముక్తులను చేయమని బాబాని ప్రార్థిస్తూ ఈ అధ్యాయమును ప్రారంభిద్దాము. ప్రస్తావన: శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునన్న సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును నొకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమును నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానంలోనూ ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడివారు. వారికి దేని యందు అభిమానం లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధంగా నుండువారు. వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెనను బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలెననుకొనిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలెనను కోరిక గలవారనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టి వారు విశ్వాసముతో బాబా లీలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొన్నను బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకునినను అచ్చట ఉండలేకుండిరి. ఎవరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలెననుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి: ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కానీ ఏదో జవాబు నివ్వవలయును కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనియెను: రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చెను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరికే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను. ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరినది. బావుసాహెబ్ ధూమల్ పైదానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. ప్లీడర్ వృత్తిలో నుండిన బాహుసాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోయుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరెను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేసెను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేట్లు దానిని విచారించిరి. తుదకు దుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదార్ విడుదలయ్యెను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనుదారుడు గౌరవ మెజిస్ట్రేట్ను అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీద్లోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లో నున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తన బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండవలెనని తల్లి అనుకునెను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావలెనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధంలో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా
సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి షిరిడి నెమ్మదిగా రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలంగా నుండెనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు మూలేశాస్త్రి. మూలేశాస్త్రి పూర్వాచారపరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగ్పూర్కు చెందిన కోటీశ్వరుడు బాపూసాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూసిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులో నున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కిడివారు. తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలడివి. అరటి పండ్ల నొలచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనిడివారు. మూలేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడొకటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగెను. బాబా దాని నసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తరువాత నందరూ వాడా చేరిరి. మూలేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు ఎర్రరంగు తయారుగా నుంచుడు, ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని అనెను. ఆ మాటలెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని మూలేశాస్త్రిని బూటి అడిగెను. సాయంకాలం బాబా దర్శనం చేసుకొనేదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటి స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను, నేను అగ్నిహోత్రుని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు, కానీ నేనాయన ఆశ్రితుడను కానే. వారికి నేనెందులకు దక్షిణనియ్యవలేను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను. మడితోనున్న తాను మసీదులో అడుగిడిన మైలపడిపోవుదనని భావించి మసీదు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులను విసిరెను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలప్ స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది కళా నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి అగుటకు వీలులేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటకెట్లు వచ్చెను? అతనికి నోటమాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా మూలేశాస్త్రి తన గురువు నామమును ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరిచి చూచూసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని చూచి మూలేశాస్త్రి మైమరిచెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహం తీరినదనియు తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చరువందిరి. గేరుతెండు కాషాయ వస్త్రములను ధరించెదనను అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్. ఒకనాడొక మమల్తదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చెను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించుట లేదనియు చెప్పెను.
అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించుమని ఎవ్వరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలేననియు మామల్తదారు కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము నర్చితినని డాక్టర్ బదులిడెను. అతడు అట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించెను. ఏమీ తోచగా అతడు ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడగుట ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమై డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయంతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితరా ఏమి? ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. ఈ కథల వలన, ముఖ్యంగా ములే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన్నా, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పెదము. 12వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మనం రోజు పారాయణతో పాటు సాయిబాబా సూక్తులను కూడా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: గురువే తల్లి తండ్రి దైవముగా భావించుము. నా ఆధ్యాత్మిక కోశాగారము పొంగి పొర్లుచున్నది. అదృష్టవంతులైన వారు ఈ సంపదను బండ్లపై ఎత్తుకొని పోవచ్చును అని చెప్పుచున్నారండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.